సో ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకుంటే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి కాన్స్టిట్యూట్ ద conscience of the conscience of the constitution. Comment upon it and discuss their interrelationship. I don't want your answer, I want your approach. దీన్ని ఎలా అప్రోచ్ అవుతారో take 5 minutes, put it in a structure and use chart box to put it. This is how I will approach this question అని చెప్పి రాయండి. దీని మీనింగ్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి కలిపి దే కాన్స్టిట్యూట్ ది కాన్షియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క ఒక ఆత్మవి, అంతరాత్మవి అన్నట్టుగా ఆ రెండు కలిపి రాజ్యాంగం యొక్క అంతరాత్మ. కామెంట్ అపాన్ ఇట్. దాని గురించి మీ కామెంట్ ఏంటి? రెండింటి యొక్క ఇంటర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఇలాగే వస్తాయి ఎగ్జామ్లో క్వశ్చన్స్. అక్కడ బిక్కమొహాలు వేస్తే ఇంకేం చేయలేరు. గైస్ మొత్తం స్ట్రక్చర్ ఒకేసారి రాయండి. ఒక కామెంట్ రాసి మళ్ళీ ఇంకోసారి పెట్టి అలా కాదు. మైండ్లో అనుకున్నాక ఒకేసారి సెండ్ ఇట్ ఓన్లీ వెన్ యూ కంప్లీట్ ఇట్. సగం సగం చిన్నపిల్లలా చేయొద్దు. పుట్ ద ఫుల్ స్ట్రక్చర్. ఫస్ట్ పాయింట్ తెలిసింది రాసేసి సెండ్ కొట్టేయడం అట్లా చేయకండి.
చూడండి, ఓకే. సో జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఎలా అప్రోచ్ అవ్వాలి, థాట్ ప్రాసెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మెయిన్స్ లో మీరు ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ కంటెంట్ మీకు లేకపోతే ఎంత మంచి స్ట్రక్చర్ ఇచ్చినా మీరేం రాయలేరు. సో కంటెంట్ మీకు ఉండాలి, ఫస్ట్ థింగ్ అది. కంటెంట్ లేకపోతే ఏం చేయలేరు. కంటెంట్ లేకపోతే ఏం చేయాలంటే పేజీలు ఫిల్ చేయడమే, అది ఇర్రెలవెంట్. అది మీరు పేజీలు ఫిల్ చేసిన మార్కులు పడవు, ఫిల్ చేయకుండా తక్కువ రాసిన మార్కులు పడవు. అలాంటప్పుడు ఏం చేయాలనేది నేను చెప్పట్లేదు. కంటెంట్ మీకు తెలిసి ప్రజెంట్ చేయడం ఎలాగా అనే ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో కంటెంట్ తెలియడం అనేది బేర్ మినిమం. అంటే అడిగిన క్వశ్చన్కి సంబంధించిన విషయాలు అనేవి మీకు తెలిసి ఉండాలి. సో యూ షుడ్ నో, ఇది బేర్ మినిమం. తెలిసి ఉన్న తర్వాత సెకండ్ థింగ్ ఏంటి, ప్రజెంటేషన్. ప్రజెంటేషన్లో చాలా మంది ఫెయిల్ అవుతారు. యు నో కంటెంట్, మీకు రకరకాల కేస్ లాస్ తెలుసు, ఎఫ్ఆర్ అంటే ఏంటో తెలుసు, డిపిఎస్పి అంటే ఏంటో తెలుసు, రెండింటికి మధ్య ఉన్న ఇంటర్ రిలేషన్షిప్ తెలుసు, సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఏమేమి చెప్పిందో కూడా మీకు తెలుసు. కానీ యూ డోంట్ నో హౌ టు ప్రెజెంట్ ఇట్. ఈ ప్రెజెంటేషన్ సరిగ్గా లేదనుకోండి మొత్తం పోతుంది. ఒక ఆర్డర్లో లేకుండా వరుస పెట్టి కేసులన్నీ రాసుకుంటూ వెళ్ళిపోయినా యూజ్లెస్. స్ట్రక్చర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఆన్సర్ రైటింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే స్ట్రక్చర్. యూ కెన్ ఆల్సో సినిమాటిక్ గా తీసుకుంటే ఐ విల్ సే స్క్రీన్ ప్లే. మీ ఆన్సర్ అనేది ఒక మూవీతో నేను కంపేర్ చేస్తున్నాను. ఒక మూవీ ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో ఆన్సర్ కూడా అలాగే ఉండాలి. స్క్రీన్ ప్లే అయితే మూవీలో కొన్నిసార్లు ట్విస్ట్లు ఇచ్చి వెనక ముందుకి వెనక్కి పెడతారు, కానీ మీ ఆన్సర్ రైటింగ్ అలా ఉండకూడదు. స్ట్రైట్ నరేషన్ ఉండాలి, వంకర టిక్కరగా ఉండకూడదు. ఇక్కడ నేను పెడుతున్నాను చిన్న మిస్టరీ పెడతాను, లాస్ట్ లో కన్క్లూజన్ మిస్టరీ వీడుతుంది అని చెప్పి స్టోరీ బిల్డింగ్ చేయకండి. అంత టైం ఓపిక ఎగ్జామినర్స్కి ఉండదు. సో స్ట్రైట్ నరేషన్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. సో స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్ లో భాగంగా మీకు 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ హౌ యు బిగిన్ ద ఎస్సే అండ్ దిస్ ఈస్ హౌ ద ఎగ్జామినర్ రీడ్స్ ఫస్ట్. మీ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తి ఫస్ట్ చూసేది ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ అనేది కరెక్ట్ గా రెలవెంట్ గా టు ద పాయింట్ ఉండాలి. టూ మచ్ ఆఫ్ ఓన్ ఇంట్రొడక్షన్ పేజీలు రాయకూడదు, దానికి ఎంత రాయాలో అంత రాయాలి. దెన్ యూ హ్యావ్ బాడీ. ఓకే, బాడీలో అసలు విషయానికి రావాలి. అసలు విషయానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని రాయాలి. అవి కూడా ఒక పద్ధతిగా ఒక ఆర్డర్లో రాయాలి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కలగపురగం చేయకూడదు. దెన్ యూ హ్యావ్ కన్క్లూజన్. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ లో మీకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇదొక ఆస్పెక్ట్, ఇదొక ఆస్పెక్ట్. సో యూ షుడ్ టేక్ దెమ్ లైక్ 2 డిఫరెంట్ క్వశ్చన్స్. సో దీనికి ఒక 150 వర్డ్స్, లేదా దీనికి ఒక 100 వర్డ్స్, లేదా దీనికి 100, దీనికి 150. అలా మీరు క్వశ్చన్ బట్టి కంటెంట్ బట్టి డివైడ్ చేసుకోవాలి. 2 సెపరేట్ క్వశ్చన్స్ గా ట్రీట్ చేసి రాయాల్సి ఉంటుంది. మొత్తం కలిపేసి ఇప్పుడు ఈ పోర్షన్ లో ఈ ఇంటర్ రిలేషన్షిప్ అనే దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మొత్తం ఫస్ట్ పార్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ 200 వర్డ్స్ రాశారనుకోండి, ఇది 50 వర్డ్స్ రాశారనుకోండి, దెన్ యూ లూజ్ అవుట్ హియర్. తను ఏమనుకుంటాడంటే దీనికి ఎక్కువ రాసేసాడు, దీనికి తక్కువ రాసాడు అనే ఫీలింగ్ వస్తుంది. సో విత్ ఇన్ దట్ దెర్ ఆర్ 2 క్వశ్చన్స్, అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ కామెంట్ అన్నారు, ఇక్కడ డిస్కస్ అన్నారు, 2 కీవర్డ్స్ కనిపిస్తున్నాయి మీకు. సో రెండింటి గురించి మీరు మాట్లాడాలి. సో 2 క్వశ్చన్స్ కింద ట్రీట్ చేయాలి, రెండింటి గురించి డీటెయిల్డ్ గా చెప్పాల్సి ఉంటుంది. Now if you move to the first question ఏమంటుంది, FRs and DPSPs constitute the conscience of the constitution అన్నారు. రాజ్యాంగం యొక్క అవి అంతరాత్మ లాంటివి అన్నారు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ యొక్క కాన్షియన్స్ అని అన్నారు కదా. కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? మీరు ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాను. కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు అని మాట్లాడుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటి? టు లిమిట్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్.
ఫ్లో చార్ట్స్ వాడాలి రాసినప్పుడు. ఫ్లో చార్ట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, మీకు తక్కువ స్పేస్ తీసుకుంటాయి, ఎక్కువ మీనింగ్ కన్వే చేస్తాయి. అండ్ ఇట్ లుక్స్ గుడ్. అంటే వర్డ్స్ స్పేస్ కాదు మీరు చూడాల్సిన, వర్డ్స్ తక్కువ వర్డ్ లిమిట్ లో ఎక్కువ మీనింగ్ అనేది కన్వే అవుతుంది. మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ వాడడం రావాలి. కాన్స్టిట్యూషన్ యొక్క ఇప్పుడు మనం ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ అని మాట్లాడుతున్నాం కదా, ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ మాట్లాడుతున్నాం కాబట్టి కాన్స్టిట్యూషన్ ఉన్న మెనీ ఆబ్జెక్టివ్స్ లో వీటికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ని మనం తెలివిగా బయటికి తీసుకొస్తాం. ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, టు లిమిట్ ద పవర్ ఆఫ్ ది గవర్నమెంట్, ద ఆర్బిటరీనెస్ ఆఫ్ ది గవర్నమెంట్. రెండోది టు ప్రొవైడ్ డైరెక్షన్ to the government for the welfare of the people. These two are objectives of the Constitution. If you look at it, and this objective is being fulfilled by fundamental rights, and this objective is being fulfilled through DPSPs. Are you getting it? This is how you need to present it. అర్థం అంటే మీరు లాజికల్గా ఆలోచించి కాన్స్టిట్యూషన్, ఎఫ్ఆర్, డిపిఎస్పి మూడింటిని కంబైన్ చేసేలాగా ఒక స్టేట్మెంట్లో ఎలా తీసుకొస్తామంటే అలా తీసుకురావచ్చు. ఇలా చెప్తూ ఫండమెంటల్ రైట్స్ ఇంట్రడక్షన్ వస్తుంది ఇక్కడ. ఫస్ట్ మీరు కాన్స్టిట్యూషన్తో స్టార్ట్ చేయండి. డోంట్ స్టార్ట్ విత్ ఎఫ్ఆర్ అండ్ డిపిఎస్పి. బిగిన్ విత్ కాన్స్టిట్యూషన్, begin with constitutional objectives. These objectives of the Constitution can be achieved through, are achieved through, this objective one is achieved through fundamental rights అని చెబుతూ ఫండమెంటల్ రైట్స్ ని రాస్తారు. ఏం రాస్తారు, these are negative obligations on the government. ఇంకేం రాస్తారు దాని గురించి, individual rights that protect people. Okay, from the arbitrary power, from the arbitrary power of government. డిపిఎస్పికి వచ్చేసరికి ఏం రాస్తారు, రివర్స్ లో, these are positive objectives, positive obligations on the government. They are instructions to the government for the welfare of the people. For the welfare of the people. Welfare of the people కోసం కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఇవి. మీరు ఒక సింపుల్ గా చెప్పాలంటే యూ కెన్ రిప్రజెంట్ అగైన్ ఇన్ ఏ ఫ్లో చార్ట్. ఇవి రైట్స్, ఇవి ఇన్స్ట్రక్షన్స్. ఈ రైట్స్ ఎవరికి ఇస్తుంది, పీపుల్కి ఇస్తుంది. ఎఫ్ఆర్స్ ప్రజలకు ఇస్తుంది, డిపిఎస్పి ఏమో గవర్నమెంట్కి ఇస్తుంది. Constitution is giving DPSP to government. Constitution is giving fundamental rights to people. ఇలా ఫ్లో చార్ట్స్ లో మీరు ప్రెజెంట్ చేస్తే అద్భుతమైన ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? కొన్ని స్టేట్మెంట్స్ రాయండి, కొన్ని ఫ్లో చార్ట్స్ రాయండి. కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని ఫ్లో చార్ట్స్. సో కొన్ని స్టేట్మెంట్స్ లో కొన్ని ఫ్లో చార్ట్స్ కూడా రాసినప్పుడు చాలా అద్భుతంగా ఆన్సర్ వస్తుంది. ఎక్కువగా ఫ్లో చార్ట్స్ వాడడానికి ట్రై చేయాలి. ఎక్కువగా ఫ్లో చార్ట్స్ వాడడానికి ట్రై చేయాలి. సో ఈ రకంగా మీరు రాస్తూ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి రాశారు. అండ్ టచ్ అప్ ఆన్ నెక్స్ట్ ఆస్పెక్ట్, ప్రియాంబుల్ గురించి మాట్లాడండి. ప్రియాంబుల్లో కాన్స్టిట్యూషన్ యొక్క సమ్మరీ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ప్రియాంబుల్. ద ఎయిమ్స్ అండ్ aspirations as enshrined in the preamble are achieved through the fundamental rights and DPSP. అర్థమవుతుందా? కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్, కాన్స్టిట్యూషన్ యొక్క ఎయిమ్స్, ఆస్పిరేషన్స్ అవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ద్వారా అచీవ్ చేయబడతాయి. మీకు ఎగ్జాంపుల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే కొంచెం బెటర్గా వెళ్తుంది. అంటే మీకు వర్డ్ లిమిట్ చూసుకోవాలి.
వర్డ్ లిమిట్ చూసుకొని ఇంకా స్కోప్ ఉంది అంటే గెట్ ఇన్ టు ఎగ్జాంపుల్స్. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ప్రియాంబుల్ టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ స్టేటస్. Equality of status as enshrined in the preamble is achieved through ఆర్టికల్స్ రాయండి. ఆర్టికల్ 16, 17 ఏవైతే ఉన్నాయో, అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ రాయండి, టైటిల్స్ నిషేధించే ఆర్టికల్ రాయండి. అర్థమైందా? ఈక్వాలిటీ కెన్ బి అచీవ్డ్ త్రూ రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. లిబర్టీ as enshrined in the preamble is achieved through freedom of expression and choice, freedom of speech and expression, fundamental rights. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ రాసి సరిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా లిబర్టీ ఎట్లా వస్తుంది? సో లిబర్టీ యాజ్ ఎన్షైన్డ్ ఇన్ ది ప్రియాంబుల్ ఈజ్ అచీవ్డ్ త్రూ దిస్. అలాగే జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్. ఎకనామికల్ జస్టిస్ ఈజ్ ఎన్ష్రైన్డ్, economical justice as enshrined in the constitution in the preamble is achieved through equal pay for equal work, a right to work. మనకి వర్క్ కల్పించే, ఎకనామిక్ జస్టిస్ కల్పించే ఆర్టికల్స్ ఉన్నాయి డిపిఎస్పిలో. టాక్ అబౌట్ దమ్. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దమ్. ఈ ఆర్టికల్స్ ని మెన్షన్ చేస్తూ మీరు లింక్ చేయాలి. అంటే మీకు ఇది నేను క్లాస్ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, ప్రియాంబుల్లో మెన్షన్ చేయబడ్డ డిఫరెంట్ క్వాలిటీస్ ఫండమెంటల్ రైట్స్ ద్వారా, డిపిఎస్పి ద్వారా ఎలా అచీవ్ చేస్తున్నాం అనే ఆస్పెక్ట్ మీరు టచ్ చేయాలి. సో యూ కెన్ స్టార్ట్ విత్ objectives of the constitution and how they are being directly achieved by fundamental rights and DPSP. Second thing, how fundamental rights are instructions or rights given to people and DPSP are instructions given to government. And one more thing, interrelationship లో ఇంకా ఎక్కువ చెప్తాను. ఇది మీ ఫస్ట్ పార్ట్ మాట్లాడుతున్నాం. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ పార్ట్ హియర్. అర్థమైందా? సో ఇక్కడికి అయిన తర్వాత యూ టాక్ అబౌట్ ప్రియాంబుల్లో మెన్షన్ చేయబడ్డ కొన్ని క్వాలిటీస్ తీసుకుని వాటిని ఎఫ్ఆర్స్ ద్వారా ఎలా అచీవ్ చేస్తున్నాం, వాటిని డిపిఎస్పి ద్వారా ఎలా అచీవ్ చేస్తాం అనేది మీరు రాయాలి. ఓకే, మీకు చూడండి, సోషల్ జస్టిస్ మాట్లాడుతున్నాం ప్రియాంబుల్లో. అండ్ డిపిఎస్పి ఏమంటుంది? దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటుంది. ఆర్టికల్ 39B అండ్ సిలో ఏం మాట్లాడుతున్నారు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు అంటున్నారు. మరి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు అనేది సోషలిజమే కదా? ఈజంట్ ఇట్ సోషల్ జస్టిస్? సోషల్ జస్టిస్ ని ఆ రకంగా డిపిఎస్పి ద్వారా మనం అచీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. It is very, very, very important to form these linkages between preamble, constitution, FRs, DPSP. Extremely, and FDs వస్తాయి నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్, వాటిని కూడా క్లబ్ చేయాలి దీంట్లో. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఫార్మ్ ద లింకేజెస్ ఇన్ యువర్ బ్రెయిన్. లింకేజెస్ లేకుండా మీకు అర్థం కాదు. యూ హ్యావ్ టు ఫార్మ్ దోస్ లింకేజెస్. లింకేజెస్ ఫార్మ్ అవ్వాలంటే డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈచ్ వర్డ్ రావాలి. లిజన్ టు మై క్లాసెస్ రిపీటెడ్లీ. 2వసారి 3వసారి కూడా వినండి. చెక్ యువర్ నోట్బుక్స్ అగైన్ అండ్ అగైన్. ఇవన్నీ మీ మైండ్లోకి ఎలా అంటే ఎంట్రన్స్ అయిపోవాలి, కంప్లీట్గా ఫిక్స్ అయిపోవాలి. కల్లో నిద్రలో లేచి అడిగినా సరే మాట్లాడగలిగేలాగా ఉండాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెజెంటేషన్. బట్ ద ప్రెజెంటేషన్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ చార్ట్స్, if it happens through these kind of flow charts, it will create huge impact. Instead of directly writing words, if you do it through this, it will create huge impact. Right. So ఇది అయింది కదా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ప్రియాంబుల్. సో ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ is achieved through removal of inequalities, and this is achieved through abolition of titles and untouchability. వీటి ఆర్టికల్స్ రాస్తారు. అలాగే సోషల్ జస్టిస్, అన్ని ఎగ్జాంపుల్స్ యాజ్ ఇట్ ఈస్ గివెన్ రాయాలని కదా, ఇంకా చాలా రాయొచ్చు. మీరు ఈజ్ అచీవ్డ్ త్రూ
అవాయిడింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ డిపిఎస్పిలో మెన్షన్ చేయబడ్డ ఆస్పెక్ట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉన్నప్పుడు సోషల్ జస్టిస్ ఎలా వస్తుంది? సోషల్ జస్టిస్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ కామన్ గుడ్ ఆఫ్ ద పీపుల్. ఇండివిజువల్ గ్రోత్ ని అది సహించదు. రిసోర్సెస్ అనేది అందరికీ ఉపయోగపడాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు. అందుకే మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ అంటారు. అర్థమవుతుందా? అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి సంపద పెరగకుండా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ లేకుండా ఉంటుంది అనేది ఆబ్జెక్టివ్ అక్కడ. సో యూ హావ్ టు టాక్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్. వీటిని మాట్లాడుతూ వీటిని క్లబ్ చేస్తూ లింక్ చేస్తూ వెళ్ళాలి. ప్రియాంబుల్ అనగానే ఏంటి? సింపుల్ థింగ్. ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ప్రియాంబుల్లో ఉన్నవి మనం అచీవ్ చేస్తే కాన్స్టిట్యూషన్ కోరుకున్నది అచీవ్ చేసినట్టే కదా. ప్రియాంబుల్ అనగానే మీరు కాన్స్టిట్యూషన్ అనేది తీసుకోవాలి. ఇట్ ఈస్ ది సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇఫ్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్ ఆర్ ఏబుల్ టు అచీవ్ దోస్ ఐడియల్స్, aims, aspirations, objectives mentioned in the preamble, that means we are achieving the objectives of the constitution itself. You have to touch upon these aspects. Okay, ila touch chesi meer complete cheyali. Ila touch chesi you have to complete this. So next తీసుకుంటే మీకు discuss their interrelationship. Interrelationship ని ఎలా మనం మాట్లాడతాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రతిసారి ఇదే మనకి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఇంటర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మీరు చెప్పండి, రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్లీగా ఉందా, కాన్ఫ్లిక్టింగ్ గా ఉందా? It is conflicting. In fact, the entire story started, ఎలా స్టార్ట్ అయింది స్టోరీ చూడండి. లాస్ ఇనాక్టెడ్, చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది. లాస్ ఇనాక్టెడ్ టు ఇంప్లిమెంట్ DPSPs, okay, but are violative of fundamental rights. ఇలాంటి చట్టం యొక్క స్టేటస్ ఏంటి? ప్రాబ్లం అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. యూ కెన్ స్టార్ట్ బై యూ హ్యావ్ టు టాక్ అబౌట్ రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అనేది ఎంత ఎసెన్షియల్ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. రైట్ టు ప్రాపర్టీతో మీరు మొదలు పెట్టచ్చు. రైట్ టు ప్రాపర్టీతో మాట్లాడే ముందు యూ కెన్ టాక్ అబౌట్ ఆర్టికల్ 39. ఆర్టికల్ 39 బిఎస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. ఆర్టికల్ 39 ఓపెన్ చేయాలి మీరు. ఆర్టికల్ 39 తో మొదలు పెట్టాలి. 39C. Okay, Article 39C. We have to start with this. Article 39C states that the operation of the economic system does not result in the concentration of wealth. Operation of the system should not lead to concentration of wealth అని చెప్పి క్లియర్ గా రాశారు. అర్థమైందా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు ది కామన్ డెట్రిమెంట్ అని రాశారు. ఓకే, ఇక్కడ కాపుదాం. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనే ఆస్పెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అన్నాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటున్నాం. రిసోర్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఏది? వెల్తే కదా, అంతేనా? మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ రిసోర్స్ ఏది? అందరికి చెందిన రిసోర్సెస్ లో ల్యాండ్.
ల్యాండే కదా. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రభుత్వం తీసుకొచ్చింది 1950s లో. ల్యాండ్ సీలింగ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయడం కోసం. జమీందారీ సిస్టంలో ఏమైంది, వందల వేల ఎకరాల్లో ఒకరి చేతుల్లో ఉండిపోయాయి, అవన్నీ కౌలుకి ఇవ్వడం జరిగింది. అందుకని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ లేకుండా చూడాలి, ఒక చోటే అందరి దగ్గర సంపద కేంద్రీకృతం అవ్వకుండా చూడాలి అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఒక వ్యక్తికి ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, సీలింగ్ ఉంటుంది ల్యాండ్కి, యూ కెనాట్ హోల్డ్ మోర్ దాన్ దిస్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావంగానే ఇమీడియట్లీ it conflicted with Article 31, which talks about right against deprivation of property. Right against deprivation of property. అర్థమైందా? ఆర్టికల్ 19 is different. అది కూడా రైట్ టు ప్రాపర్టీ. 19(1)(f ఇదేమో బై హోల్డ్ డిస్పోజ్, ల్యాండ్ కొనడానికి, హోల్డ్ చేసుకోవడానికి, డిస్పోజ్ చేయడానికి ఉన్న రైట్. ఆర్టికల్ 31 ఏమో రైట్ అగైన్స్ డిప్రైవేషన్ ఆఫ్ ప్రాపర్టీ, మనకు ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీని ప్రభుత్వం బలవంతంగా తీసుకోకుండా రైట్. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ has got into direct conflict with Article 31, and this has led to judicial war. ఎందుకంటే ఇది ఎఫ్ఆర్, ఇది డిపిఎస్పిని ఇంప్లిమెంట్ చేయడం కోసం తీసుకొచ్చిన యాక్ట్ ఇది. ఇది ఫండమెంటల్ రైట్. దిస్ ఈస్ ప్రొటెక్టింగ్ అన్ ఇండివిజువల్ అండ్ దిస్ ఈస్ ఫర్ ద కామన్ గుడ్ ఆఫ్ ద సొసైటీ. ఒక వ్యక్తికి నష్టం కలిగించవచ్చు, ఎవరికి? ఆ డబ్బున్న వ్యక్తికి, ఆస్తి ఎక్కువగా ఉన్న వ్యక్తికి, కానీ ఓవరాల్ సొసైటీకి అది మంచిది. ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్. అర్థమవుతుందా? ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పి రిలేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడైనా సరే వాటి డిఫరెన్సెస్ మాట్లాడేటప్పుడు కానీ, వాటి యొక్క రిలేషన్షిప్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇండివిజువల్ ఇన్ నేచర్, whereas DPSP are for the common good of the society. DPSPs ఎప్పుడు కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్తో ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ నేరో పర్స్పెక్టివ్తో ఉంటాయి. ఒక ఇండివిజువల్ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని రైట్స్ అనేవి డిజైన్ చేయబడతాయి, మొత్తం సొసైటీని దృష్టి పెట్టుకొని డిపిఎస్పిస్ ఆలోచిస్తాయి. ఈ రెండింటి మధ్య ఇంటర్ రిలేషన్షిప్లో ఈ పాయింట్ని రాయాలి. అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ గురించి రాయాలనేది పాయింట్ కాదు, ఇంటర్ రిలేషన్షిప్ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటని రాసినప్పుడు కూడా మనం ఏమంటాం, ఎంతసేపు కూడా ఇది జస్టిసేబుల్, ఇది నాన్ జస్టిసేబుల్, ఈ ఆస్పెక్ట్స్ ఆపేయకూడదు. యూ షుడ్ నాట్ స్టాప్ ఇట్ దేర్. జస్టిసేబుల్ ఒకటి, నాన్ జస్టిసేబుల్ ఓకే కాదని ఎవరన్నారు? దాంతోపాటు మీరు బాగా గుర్తుపెట్టుకొని రాయాల్సిన పాయింట్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇండివిజువల్ రైట్స్, ఆర్ ఇండివిజువల్ ఇన్ నేచర్, whereas DPSP are for the society, they are for the common good of the society, they are broader in scope. రాసేటప్పుడు ఆ పదజాలం రావాలి. Fundamental rights are the means to achieve the ends as enshrined in the DPSP. మీకు డిపిఎస్పి గురించి డిఫరెంట్ కామెంట్స్ చదివినప్పుడు, కొంతమంది పొలిటికల్ థింకర్స్ యొక్క కామెంట్స్ చదివినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఇఫ్ ఇండియా ఈజ్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద డిపిఎస్పి, ఇట్ విల్ బికమ్ హెవెన్ ఆన్ ఎర్త్, భూతల స్వర్గం అవుతుంది. అంటే అర్థం ఏంటి? డిపిఎస్పి అనేది ఎండ్ లాగా తీసుకుంటే దాన్ని అచీవ్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ అనేవి మీన్స్ కింద తీసుకోవచ్చు. అల్టిమేట్ గా ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఆర్ ద మీన్స్ టు అచీవ్ ద ఎండ్ గోల్ ఇన్ ప్రియాంబుల్. ప్రియాంబుల్లో మెన్షన్ చేయబడ్డ ఎండ్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి మీన్స్ కింద వీటిని తీసుకోవచ్చు. అంటే రకరకాలుగా మనం రాయొచ్చు. మీన్స్ అనేవి మార్గాలు, ఎండ్ అనేది అల్టిమేట్ గోల్. కాన్స్టిట్యూషన్ మేకర్స్ కోరుకున్న అల్టిమేట్ గోల్ ఎండ్ అయితే, దాన్ని అచీవ్ చేయడానికి ఉన్న మీన్స్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్. యా రైట్. ఈ రైట్ అగైన్స్ డిప్రైవ్, ఈ ఇంటర్లింకింగ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. రైట్ అగైన్స్ రైట్ టు ప్రాపర్టీ రాయకుండా మీరు ఇంటర్ రిలేషన్షిప్ రాయలేరు, ఇక్కడ స్టార్ట్ చేయాలి. మీరు ఇలా మీరు స్టార్ట్ చేస్తాం. తర్వాత ఆర్టికల్ 31 ఏం చేశారు, 9th షెడ్యూల్లో పెట్టాం. ఓకే, ఆర్టికల్ 31 కాదు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ని 9th షెడ్యూల్లో పెట్టారు.
9th షెడ్యూల్ పెడితే ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఏం చేశారు, దే క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ క్రియేట్ చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇందులో పెట్టారు. పెట్టేమన్నారు, ఎనీథింగ్ దట్ ఈస్ పుట్ ఇన్ 9th షెడ్యూల్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే దాన్ని కోర్టులు క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి పెట్టారు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి సెపరేట్ క్లాస్ తీసుకుందాం. ఆల్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి డిస్కస్, అంటే ప్రొసీజర్ నేను ఆల్రెడీ చెప్పాను క్లాస్లో, బేసిక్ స్ట్రక్చర్ చెప్పేశాను. కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో వాటన్నిటి గురించి సెపరేట్గా విల్ టేక్ వన్ క్లాస్. అంటే క్లాసులు ఇప్పుడు ఎఫ్ఆర్స్ వచ్చినప్పుడు డిపిఎస్పీ వచ్చినప్పుడు ఎలాగో వస్తున్నాయి, వాటితో పాటు సెపరేట్గా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం విల్ డూ వన్ సెపరేట్ సెషన్ అంటారు. అర్థమైందా? సో 39 ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు అనేది తీసుకొచ్చారు. దెన్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు డిఫరెంట్ యాక్ట్స్. ఇది మన యాక్ట్స్ అంటున్నాను, కేస్ లాస్కి వెళ్ళాలి. సో కేస్ లాస్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేస్ లాస్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఈ కేస్ లాస్ని మనం మాట్లాడాలి. కేస్ లాస్ మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు మనం వాట్ ఆర్ వి సపోజ్ టు డూ, ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ. ఇది మనం చేయడం కోసం మనం అల్టిమేట్గా వీటి గురించి కామెంట్ చేసే అధికారం కానీ అర్హత కానీ ఎవరికి ఉంది? ఎక్సెప్ట్ సుప్రీం కోర్ట్, ఇంకెవరికి లేదు. ఓకే, కాన్స్టిట్యూషనల్ మేకర్స్కి ఉంటుంది, ఆ తర్వాత సుప్రీం కోర్టుకి మాత్రమే ఉంటుంది ఏది గొప్ప ఏది తక్కువ అని. ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వివిధ సందర్భాల్లో సుప్రీం కోర్టు ఈ రెండింటి యొక్క రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ ఏంటని మీరు చెప్పడం మొదలు పెట్టాలి. అది చెప్పేటప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ ద కేస్ లాస్. ఫస్ట్ ఓకే, ఒకటి సుప్రీంకోర్టు, రెండవది కాన్స్టిట్యూషనల్ మేకర్స్. యూ కెన్ టాక్ అబౌట్ దేర్ కామెంట్స్, ఇవి కూడా మీరు రాయొచ్చు. సో కాన్స్టిట్యూషనల్ మేకర్స్ యొక్క కామెంట్స్ మీకు చెప్పాను. బిఎన్ రావు ఏమన్నారు, అంబేద్కర్ ఏమన్నారు, ఆయన ఎవరు, మన కృష్ణమాచారి, ఇంకా ఇలా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమన్నారు అనే కొటేషన్స్ అనేవి ఇంపార్టెంట్. You can use their quotations to talk about the relationship. You can use Supreme Court's statements in different case laws to talk about the relationship. So Supreme Court starting ఏం చెప్పింది? ఫస్ట్ ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పింది స్టార్టింగ్? FRs are superior to DPSP. ఏ కేసు ఇది? చంపకం దొరైరాజన. ఈ కేసులో ఎఫ్ఆర్స్ ఆర్ సుపీరియర్ టు డిపిఎస్పి. సో ఎఫ్ఆర్స్ కి వైలేటివ్ గా ఉన్న ఏదైనా సరే కొట్టేయాలి అని చెప్తారు. మీకు రకరకాల కేసెస్లో వస్తాయి. ఇప్పుడు తర్వాత ఇంకొక కేసు అంటే మనకి లక్ష్మీకాంత్లో మెన్షన్ చేయలేదు కానీ ఇంకొక కేసు ఉంది. ఈ కేసు ఏంటంటే చూడండి, మొహమ్మద్ హనీఫ్ ఖురేషి. ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు, అంటే ఎన్నైనా ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఎన్ని చేయగలుగుతారో వర్డ్ లిమిట్ బట్టి మీరు తీసుకోవాలి. హనీ ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇందులో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈయన యొక్క పని ఏంటి, ప్రొఫెషన్ ఏంటి? బచరింగ్ ఆఫ్ యానిమల్స్, విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ కౌస్. ఇది ఆయన పని. సో ఈయనకి ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టికల్ 19(1)G, రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. ఇక్కడ ఎక్కడైనా మనకి నచ్చిన పని చేసుకోవచ్చు. ఇది ఆయనకి ఇచ్చిన ఇది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇక్కడ దీనికి ఎగెనిస్ట్ గా ఏముంది? ఆర్టికల్ 48.
ఆర్టికల్ 48 ఏంటి? డిపిఎస్పి. డిపిఎస్పిలో ఏం రాశారు? ఆర్టికల్ 48లో గాంధీయన్ ప్రిన్సిపల్ ఇది ఏంటి? కౌస్ ని చంపకూడదు. గుర్తుందా మీకు? కౌస్, ప్రివెంట్ కౌస్ ఫ్రమ్ బచ్చరింగ్. ఇది ఆర్టికల్ 48లో ఉంది. ఇప్పుడు ఏమైంది? వైలేషన్ వచ్చిందా? రెండింటికి వైలేషన్ వచ్చిందా లేదా? ఇది డిపిఎస్పి, ఇదేమో ఫండమెంటల్ రైట్. దిస్ ఇస్ డిపిఎస్పి అండ్ దే గాట్ ఇంటు ఏ కాన్ఫ్లిక్ట్. సో ఇట్లాంటివి వస్తాయి మనకి. ఇలాంటి టైంలో కోర్టు ఏం చెప్తోంది అనేది మనం చూడాలి. సో కోర్టు ఏం చెప్తోందంటే, ఈ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ యొక్క స్కోప్ ని డిటర్మైన్ చేసేటప్పుడు డిపిఎస్పిని దృష్టిలో పెట్టుకోవాలి అండ్ డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ని ఫాలో అవ్వాలి అన్నారు. డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఇది మీకు చెప్పాను, గుర్తుందా? ఫండమెంటల్ రైట్స్ లో స్టార్టింగ్ లో చెప్పాను, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏంటి? ఏదైనా రెండు లాస్ ఒకదాంతో ఒకటి కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి అనుకుంటే వీలైనంత వరకు వాటిని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు వీలైనంత వరకు సుప్రీం కోర్టు ఏం చేయాలి? రెండింటిని కూడా, అంటే ఒకదానికి పూర్తిగా న్యాయం చేసి రెండో దానికి అన్యాయం చేసేలా కాకుండా రెండింటికి మధ్య మార్గం కనిపెట్టడానికి ట్రై చేయాలి. రెండు ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలి. ఓకే, రెండు ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలి. అది డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటారు, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అని కూడా అంటారు. ఓకే, సో సుప్రీంకోర్టు రకరకాల సందర్భాలు ఏముంటుందంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి గొప్పవి అని చెప్తూ వీ హ్యావ్ టు ఫాలో డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఓన్లీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి డిపిఎస్పిని యాజ్ ఇట్ ఈస్ గా కొట్టేయకుండా డిపిఎస్పి కూడా, ఎందుకంటే డిపిఎస్పి ఆర్ ఇంటెండెడ్ ఫర్ కామన్ గుడ్ ఆఫ్ ద సొసైటీ, వెల్ఫేర్ స్టేట్ ని సాధించడం కోసం ఉన్న ప్రిన్సిపల్స్ డిపిఎస్పి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ రైట్స్. రైట్స్ ఇంపార్టెంటే, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కూడా ఇంపార్టెంటే. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఒకటి ఇంపార్టెంట్ ఇంకోటి కాదు అని చెప్పగలుగుతామా? చెప్పలేం. అందుకని ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అప్లై చేయాలి. ఇన్ కేసెస్ వేర్ డిపిఎస్పి get into direct conflict with fundamental rights, the government should apply principle of harmonious construction and try to give effect to both at the same time. రెండింటిని ఇవ్వడానికి ట్రై చేయాలి. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని వైలేట్ చేసిన ప్రతి ఫండమెంటల్ రైట్ ని కొట్టేయకూడదు. ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసిన ప్రతి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇండ్యూస్డ్ లా ని కొట్టేయకూడదు అనే ఆస్పెక్ట్ ఇక్కడ టచ్ అయింది. ఓకే, దే షుడ్ బి రెడ్ హార్మోనియస్లీ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండింటికి ఇవ్వడానికి ట్రై చేయాలి అనే పదం ఈ కేసులో మాట్లాడొచ్చు. తర్వాత కేరళ ఎడ్యుకేషన్ బిల్ అని ఇంకో కేసు ఉంది, దాంట్లో మీకు ఒక ఆర్టికల్ నేను అటాచ్ చేస్తున్నాను, యాప్కి ఇవాళ పెడతాను. వెరీ గుడ్ ఆర్టికల్. దాని పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాను. ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పి ఆల్మోస్ట్ అన్ని కేస్ లాస్ మెన్షన్ చేశారు. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనేది కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసులోను, ఈ మొహమ్మద్ హనీఫ్ ఖురేషీ కేసులోను సుప్రీంకోర్టు మాట్లాడింది. సో ఈ పదాలు మీరు వాడాలి. కేరళ ఎడ్యుకేషన్ బిల్ అనేది ఒక కేసు ఉంది, ఆ కేసులో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్? ప్రొవిజన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి షుడ్ బి రెడ్ హార్మోనియస్లీ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పి చదవాలి. ఇఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ అక్కర్స్, then court can refer to any particular law or interpret any law so as to give effect to both as far as possible. రెండింటికి ఎఫెక్ట్ ఇచ్చేలాగా చెయ్యాలి. అంటే ఇక్కడ చూడండి, మీరు అర్థమవుతుందా? ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్ టు డిపిఎస్పి అనే వ్యూతో స్టార్ట్ చేసింది కోర్ట్. దెన్ ఇట్ హస్ చేంజ్డ్ ఇట్స్ వ్యూ టు డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. దీని ఒక ఫ్లోలో మీరు పెట్టండి. కోర్టు యొక్క వ్యూ ఎలా మారింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. చంపకం దొరైరాజన్ కేసులో ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్ టు డిపిఎస్పి అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేసిన సేమ్ సుప్రీం కోర్టు తర్వాత మొహమ్మద్ హనీఫ్ ఖురేషీ కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసుకు వచ్చేసరికి ఏమవుతుంది? రెండింటిని హ్యాండ్ ఇన్ హ్యాండ్ చూడాలి, రెండింటికి ఎఫెక్ట్ ఇచ్చేలాగా చూడాలి అని చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంపార్టెంట్ కేసు మీకు ఎక్కడ వస్తుంది? గోలక్నాథ్ కేసు. గోలక్నాథ్ కేసు నుంచి ఏం మాట్లాడాలి?
గోలక్నాథ్ వేర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. కేసెస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, గోలక్నాథ్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్కి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏమనింది, ఇక్కడ ఒక పదం వాడింది సుప్రీంకోర్టు, ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనే పదం వాడింది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ కామెంట్స్ ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్ స్కీమ్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అవన్నీ వాటి మధ్య ఇంటర్ రిలేషన్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అని చెప్పింది, విచ్ ఈస్ ఎలాస్టిక్ ఇనఫ్ టు చేంజ్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అంది. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ విచ్ ఈస్ ఎలాస్టిక్, ఎలాస్టిక్ అంటే అర్థం ఏంటి, సాగుతుంది. ఎలాస్టిక్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్. సాక్రోసెంక్ట్ కాదు, సాక్రోసెంక్ట్ అంటే టచ్ చేయకూడదు అని అర్థం. ఎలాస్టిక్ అంటే సాగుతుంది, మారుతుంది కావాలంటే. సొసైటీతో పాటు టైంతో పాటు, సొసైటీ మారుతున్న కొద్దీ, టైం మారుతున్న కొద్దీ ఈ స్కీమ్, ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ కూడా మారుతూ వస్తుంది. దే గో టుగెదర్. ఒక్కసారి ఇది ముందుకెళ్ళొచ్చు, ఇంకోసారి అది ముందుకెళ్ళొచ్చు, పరిస్థితులు బట్టి వెళ్ళాలి అనేటట్టుగా మాట్లాడింది. అర్థమైందా? దెన్ వీ హ్యావ్ కేశవానంద భారతి కేసు. ఈ క్వశ్చన్ మీరు ఇంకా ఆన్సర్ రాసి నాకు సబ్మిట్ చేయాలి. నేను ఒక డాక్యుమెంట్ మీకు వీడియోతో పాటు అటాచ్ చేస్తాను యాప్లో. ఆ డాక్యుమెంట్ చదవండి కంప్లీట్గా. చదివిన తర్వాత యూ రైట్, మీకు అన్నీ ఉన్నాయి అందులో, బట్ ఐ వాంట్ యూ టు ప్రెజెంట్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫార్మాట్ పాసిబుల్. యూజ్ యాజ్ మెనీ ఫ్లో చార్ట్స్ యాజ్ పాసిబుల్. టేక్ ఇనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం, ఎంత టైం అయినా తీసుకోండి, ఆన్సర్ సబ్మిట్ చేయండి వాళ్ళ నైట్ కల్లా. ఓకే, కేశవానంద భారతి కేసు తీసుకుంటే 13 మంది జడ్జిలు, మీకు తెలిసేది 13 మంది జడ్జిలు దీన్ని ఈ కేసులో మాట్లాడడం జరిగింది. రైట్, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమనింది, చాలా ఇంపార్టెంట్ అది, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూట్, ఇవాళ మీకు క్వశ్చన్ స్టేట్మెంట్ ఇదే, కాన్స్టిట్యూట్ ది కాన్షియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఈ కేసులో ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ నో యాంటీథీసిస్, యాంటీథీసిస్ అంటే శత్రుత్వం, రెండింటి మధ్యలో యాంటీథీసిస్ లేదు బిట్వీన్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పి, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సప్లిమెంటరీ. ఇవన్నీ సుప్రీంకోర్టు కామెంట్స్ ఇన్ దిస్ కేస్. ఈ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. సప్లిమెంటరీ, బోత్ ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి సప్లిమెంటరీ అని చెప్పి రాస్తున్నారు. ఓకే, ఇవి ఈ కేసు రాయాలి మీరు. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనేది ఇక్కడ చెప్పింది, ఇక్కడ సప్లిమెంటరీ అని కొన్నిసార్లు ఎలా ఇస్తారు, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ కామెంట్ అంటారు. ఈ ఇంటర్ రిలేషన్షిప్ గురించి క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి. ఏ క్వశ్చన్ వచ్చినా ఇవే వాడతారు కేసు లాస్. గోలక్నాథ్ కేసులో ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనేది, కేశవానంద భారతి కేసులో బోత్ ఆర్ సప్లిమెంటరీ అనేది కాన్షియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసులో ప్రిన్సిపల్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అప్లై చేసి, హార్మోనియస్ అంటే అర్థం ఏంటి, సామరస్యంగా, గొడవలు లేకుండా, రెండింటిని దృష్టిలో పెట్టుకొని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై టు గివ్ ఇఫెక్ట్ టు బోత్ అనేది ఆ కేసులో చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత మనకి వచ్చిన కేసు ఏంటి చూడండి. స్టేట్ ఆఫ్ టిఎన్. ఈ కేసులో ఏమనిందంటే సేమ్ థింగ్, పదాలు మారుతాయి అంతే. అడాప్ట్ ఏ మిడిల్ పాత్, ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అడాప్ట్ ఏ మిడిల్ పాత్ అని చెప్పింది. బిట్వీన్ ఇండివిజువల్ లిబర్టీ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్, అండ్ పబ్లిక్ గుడ్ అంటే డిపిఎస్పి. అందరికీ మంచి చెయ్యాలా లేకపోతే ఇండివిజువల్ హక్కు చూడాలా అనేటప్పుడు అడాప్ట్ ఏ మిడిల్ పాత్. తర్వాత ది మోస్ట్ ఫేమస్ మినర్వా మిల్స్ కేస్. యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ఎండ్, దే ఆర్ మీన్స్ టు ద ఎండ్. ఈ పాయింట్ మీకు ఇందాక చెప్పాను, దే ఆర్ నాట్ ది ఎండ్,
అంటే ఎండ్ గోల్ కాదు, దే ఆర్ మీన్స్ టు ద ఎండ్. ఎథిక్స్ లో ఈ పదాలు ఎక్కువగా వాడతారు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ మీన్స్ టు ద ఎండ్. అండ్ ఈ మీన్స్ ఎక్కడ ఉన్నాయి? వేర్ ఆర్ దీస్ మీన్స్? దే ఆర్ స్పెసిఫిక్ ఇన్ డిపిఎస్పి. డిపిఎస్పి సొసైటీ ఎలా ఉండాలి అని చెప్పి చెప్తుంది. ఎండ్ గోల్ ఎలా ఉండాలి? ఓకే, ఈక్వల్ రైట్ ఉండాలి, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉండాలి, మెటర్నిటీ బెనిఫిట్స్ ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి, కౌస్ కి డిస్టర్బెన్స్ ఉండకూడదు, వైల్డ్ లైఫ్ బాగుండాలి. ఒకసారి మీరు డిపిఎస్పి అని చదివితే ఎలా ఉంటుంది? ఒక ఐడియల్ వరల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓహో, ఇవన్నీ జరిగితే ఇండియా స్వర్గం కింద మారిపోతుంది. అండ్ that's the end envisaged by the constitutional makers for the country. మన దేశం ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి అని వాళ్ళు భావించారు. అండ్ those aspects were mentioned in DPSP. డిపిఎస్పి ఎండ్ అయితే అది అచీవ్ చేయడానికి అవసరమైన మీన్స్, మార్గాలు ఫండమెంటల్ రైట్స్. ప్రజలకి హక్కులు కల్పించకుండా ఆ గోల్ని మనం రీచ్ చేసుకోలేము. అందుకని రెండింటిని మనం సెపరేట్ చేయకూడదు. ఎఫ్ఆర్స్ అనేది మీన్స్ అయితే డిపిఎస్పి అనేది ఎండ్గా పనిచేస్తుంది అనేది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ మీకు చెప్తాను. ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పి బోత్ ఆర్ మీన్స్ టు అచీవ్ ద ఎండ్ యాజ్ అండర్స్టాండ్ ఇన్ ది ప్రియాంబుల్. అలా కూడా మనం చెప్పొచ్చు. ఓకే, టు గివ్. ఇంకో మాట ఏం చెప్తారు మినర్వా మిల్స్ కేసులో? గుర్తుందా? కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ bedrock of the balance between FRs and DPSP. రెండింటి మధ్య బ్యాలెన్స్ మీద బేస్ చేసుకుంది కాన్స్టిట్యూషన్. ఒకదానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇంకో దానికి తక్కువ చేయడం అనేది హార్మోనీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్టర్బ్ చేయడమే. ఈ రెండింటి మధ్య ఉన్న హార్మోనీ మరియు బ్యాలెన్స్ అనేవి బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అని చెప్పి సో మినర్వా మిల్స్ కేసులో ఇది చెప్పింది. అలాగే ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ అబూ కవూర్, ఇలా గుజరాత్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వర్సెస్ ఇంకోటి, ఇలా రకరకాల కేసు లాస్ లో ఏమేమి చెప్పింది అనేది నేను ఒక డాక్యుమెంట్ పెడతాను, చదవండి, నోట్ చేసుకోండి, ఒక అద్భుతమైన ఆన్సర్ రాయండి. మీరు దీనిపైన యూజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ పాసిబుల్, రైట్ అ బ్యూటిఫుల్ ఆన్సర్. ఇప్పుడు మీరు కన్క్లూజన్ ఏమిస్తారు? అయిపోయింది కదా, ఇక్కడ వరకు రాసి ఇదంతా బాడీలో ఇవన్నీ రాస్తారు. బాడీలో మీకు కీవర్డ్స్ తీసుకొస్తున్నాను చూడండి, ఒకసారి రివిజన్ చేస్తున్నాను. యూ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ దిస్ ఓషన్. ఈ సముద్రంలో పడి ఎటు వెళ్తున్నావో తెలియకుండా అయిపోకూడదు. కీవర్డ్స్ ఏంటి? వాట్ షుడ్ బి ద కీవర్డ్స్? చూడండి, ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనేది కీవర్డ్, ఈ పదాలు పడాలి. హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనేది కీవర్డ్. ప్రిన్సిపల్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనేది కీవర్డ్, ఇది పడాలి ఎగ్జామ్ లో. ఓకే, తర్వాత ఏంటి? సప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనేది రావాలి. దాని యొక్క రెస్పెక్టివ్ కేసు, ఏ కేసులో ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా పడాలి. సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. తర్వాత కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బెడ్రాక్ ఆఫ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దెమ్. ఇది మినర్వా మిల్స్ కేస్, ఇది రావాలి. ఇది కేశవానంద భారతి కేసు, ఇది కేరళ ఎడ్యుకేషన్ బిల్ కేసు, ఇది గోలక్నాథ్ కేసు. ఏ పర్టికులర్ కేసులో ఇది మినర్వా మిల్స్, ఏ పర్టికులర్ కేసులో ఏమనింది అనేది మీరు రాయాలి, పదాలని రాయాలి. ఇవి కీవర్డ్స్. సో వీటన్నిటి బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అలాగే ఇంకో మాట ఏమంది ఇంకొక కేసులో, అది ఎండ్, ఇది మీన్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ది ఎండ్, దే ఆర్ మీన్స్ టు అచీవ్ అన్ ఎండ్. దట్ ఎండ్ ఈజ్ స్పెసిఫిక్ ఇన్ డిపిఎస్పి అని చెప్పి ఆ కేసులో చెప్పారు. సో ఈ పాయింట్స్ అన్ని మీరు కలుపుకుంటూ ఆన్సర్ అనేది రావాలి. ఇదంతా బాడీ అవుతుంది. సో ఆల్ దీస్ పాయింట్స్ టాక్ అబౌట్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్. అయితే సుప్రీంకోర్టు కేసులు రాశాను,
You could also use some constitutional maker statements. Ambedkar ఏమన్నారు, బిఎన్ రావ్ ఏమన్నారు, ఎంసి చావ్లా ఏమన్నారు. యూ కెన్ యూజ్ దేర్ స్టేట్మెంట్స్ ఆల్సో. కొన్ని అవి కొన్ని ఇవి పెడితే మీకు బాగుంటుంది. ఇప్పుడు కన్క్లూజన్కి వచ్చేసరికి ఏం రాస్తారు? సో ఇవన్నీ రాసేటప్పుడు ఎన్ని పెట్టాలి కేసులు అంటే మీకు వర్డ్ లిమిట్ చూసుకోవాలి. అది క్వశ్చన్ పెద్దది ఇచ్చాడా చిన్నది ఇచ్చాడా. 2 క్వశ్చన్స్ లో భాగం అయితే తగ్గించి రాస్తారు. అది ఒక్కటే ఇంటర్ రిలేషన్షిప్ గురించే క్వశ్చన్ ఇచ్చేసాడు అనుకోండి, పెద్దది రాస్తారు. సో కన్క్లూజన్కి వచ్చేసరికి ఏమవుతుంది? రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళ రెండింటి మధ్య రిలేషన్షిప్ అనేది ఏంటి? కాన్ఫ్లిక్టింగ్, కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీయా? కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ. ఒకదాన్నొకటి కంప్లీట్ చేస్తాయి. కాంప్లిమెంటరీ అర్థం ఏంటి? ఒకదాన్నొకటి కంప్లీట్ చేస్తాయి, ఒకదాన్నొకటి సపోర్ట్ చేసుకుంటాయి. They are complementary and supplementary to each other. Okay, their balance between them is basic structure, is part of feature of basic structure of the constitution. అర్థమైందా? They are like 2 wheels of a chariot. Yeah, 2 wheels of a chariot. ఇవన్నీ మీరు రాయొచ్చు. ఇవన్నీ రాస్తూ మనకి అబ్సొల్యూట్ గా ఏది అని అడిగితే ఫండమెంటల్ రైట్స్ అని అనేస్తాం, కానీ ఒక దాన్ని కట్ చేసేసి ఇంకోటి కాదు అనేది రావాలి. ఒక్క పాయింట్ నేను మిస్ అయ్యాను, అది కూడా మీరు రాయొచ్చు. 25th CAA ఇది రాయాలి. 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది గుర్తుందా మీకు? ఏం చెప్పింది? ఆర్టికల్ 39B and C take precedence over article 14, 15, 19 and 31 అని చెప్పింది. డిపిఎస్పిలో ఉన్న వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా చట్టం చేస్తే యూ షుడ్ నాట్ కన్స్ట్రూ ఇట్ యాజ్ వైలేటివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే వీటిని వైలేట్ చేస్తూ ఆ చట్టం చేసినా చెల్లుతుంది అని చెప్పి 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పింది. మీరు స్టోరీ బిల్డ్ చేస్తున్నారు కదా, స్టోరీ బిల్డ్ చేసినప్పుడు క్రొనాలజీ చూసుకోండి. ఇది ఏ సంవత్సరంలో జరిగిందో చూసుకోండి, ఏ కేసు కంటే ముందు వచ్చిందో చూసుకోండి. సుప్రీంకోర్టు వ్యూ ఎలా మారుతుంది, లేదా పార్లమెంట్ అండ్ సుప్రీంకోర్టు రెండింటి మధ్య ఇంటర్ప్లే కదా అది. సో స్టార్టింగ్ లో ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్రేటర్ దాన్ డిపిఎస్పిగా స్టార్ట్ అయిన స్టోరీ తర్వాత డిపిఎస్పి గ్రేటర్ దాన్ ఫండమెంటల్ రైట్స్ వరకు కూడా వచ్చేసింది ఈ కేసు. ఇది 25th. అయితే అన్ని డిపిఎస్పీలు కాదు, అన్ని ఫండమెంటల్ రైట్స్ కాదు, కొన్ని డిపిఎస్పీలు కొన్ని ఫండమెంటల్ రైట్స్ కంటే సుప్రీం అవుతాయి అని చెప్పి. ఆ తర్వాత మీకు ఏం చేశారు, ఇది కాకుండా మొత్తం అన్ని డిపిఎస్పీలు కూడా ఫండమెంటల్ రైట్స్ కంటే గొప్పవి అని చెప్పి మళ్ళీ మార్పు చేశారు. ఆ తర్వాత దాన్ని కొట్టేయడం అనేది జరిగింది. క్లాస్లో మీకు చెప్పాను, ఒకసారి చూసుకోండి. యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. అర్థమైందా? సో ఆ ఆస్పెక్ట్ కూడా మీరు టచ్ చేయొచ్చు. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు కన్క్లూడ్ ఇట్. Is it useful? మీకు ప్రస్తుతానికి స్ట్రైక్ అవ్వకపోయినా భయపడకండి, స్ట్రైక్ అవుతాయి. ఐ విల్ డూ ఎ లాట్ మోర్ సెషన్స్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఐ విల్ టేక్ 1 క్వశ్చన్. ఎక్కువ క్వశ్చన్స్ చెప్పను, కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, చాలా డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఫ్రేమ్ ఆన్సర్స్. పాలిటీతో స్టార్ట్ చేద్దాము, ఎక్కువ పాలిటీకి చేద్దాం.